ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ సొల్యూషన్స్. నేను మేపుతున్నాను రెడ్డి. సో ఒకసారి కనుక గమనిస్తే కనుక టుడే వచ్చేసి భారీగా వచ్చేసి లాభాలతో కలకల్లో ఉన్న స్టాక్స్ అనమాట. కాకపోతే ఏంటంటే గ్యాప్ అప్ కొట్టడం వల్ల వచ్చేసి ఇంట్రాడేలో వచ్చేసి పెద్దగా ట్రేడ్ అనేది ఎవరు తీసుకోలేకపోయినారు ఇంట్రాడే ట్రేడర్స్. కానీ పొజిషన్స్ కింద రన్నింగ్లో ఉన్న వాళ్ళు అయితే మంచిగా లాభపడినారంట. ఉదయం వచ్చేసి స్టాక్ మార్కెట్స్ మంచిగానే ప్రారంభం ఉన్నాయి. మోర్ దాన్ వచ్చేసి 1577 పాయింట్స్తో లాభపడిన సెన్సెక్స్ అనమాట. మోర్ దాన్ 500 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. సో ఇక్కడ చూస్తే కన్నా దేశీయ స్టాక్ మార్కెట్ వచ్చేసి మంగళవారం టుడే ఏదైతే ఉందో గణనీయమైన లాభాలు వచ్చినాయి అనమాట. ట్రేడింగ్ ముగిసే సమయానికి వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి 1577 అయితే 76,734 దగ్గర క్లోజ్ అయిందనమాట. అలాగే వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి మోర్ దాన్ 23,328 దగ్గర ముగిసిందనమాట. సో ఈరోజు వచ్చేసి పలు కంపెనీ షేర్లు ఏవైతే ఉన్నాయో లాభపడిన స్టాక్స్ ఒకసారి చూసుకుంటే కదా ఎల్కన్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ట్రాప్ ఆఫ్ ఇండియా ఒకటి, ఫిన్ పేమెంట్స్ బ్యాంక్ ఒకటి, ఇవి వచ్చేసి బాగా లాభాలు వచ్చేసి దీంట్లో వచ్చినాయి. సో అలాగే వచ్చేసి నష్టపోయిన షేర్లలో చూసుకుంటే కన్నా రాజ్టెల్ నెట్వర్క్ అనేది ఒకటి, నెక్స్ట్ పోతే ఉమా ఎక్స్పోర్ట్ అనేది ఒకటి, నెక్స్ట్ అలాగే వచ్చేసి స్టార్స్ ఫైనాన్స్ అనేది ఒకటి ఇట్లా వచ్చినాయి అనమాట. సో ఎన్ఎఫ్ఓ రిలేటెడ్ చూసుకునే ఇండస్ బ్యాంకు, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, లార్సన్ వచ్చేసి టాప్ గెయినర్స్ ఉంటే ఐటీసీ, హెచ్యుఎల్ వచ్చేసి టాప్ లూజర్స్తో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఏదైతే అంటే ఇంట్రాడే రిలేటెడ్గా ఏదైతే స్టాక్స్ ఉన్నాయో కొన్ని స్టాక్స్ అనేది మనం ఈరోజు సజెషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒకసారి కనుక గమనిస్తే కన్నా మార్నింగ్ వచ్చేసి బయోకాన్ అనేది ఒకటి రెఫర్ చేశాను, హిండాల్కో అనేది ఒకటి రెఫర్ చేశాను, అలానే ఐఆర్సిటిఎస్ అనేది కూడా ఒకటి సజెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన ఎందుకు ఇవి కాల్స్ మనం రెఫర్ చేసామనేది ఒకసారి కన్నా మీరు చూస్తే కన్నా మొదట బయోకాన్ చూస్తే కన్నా 7.1లో ఇస్తే 8.1 అంటే 8.5 దాకా ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 2500 దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్కి గాను 16,000 ఇన్వెస్ట్మెంట్ గాను ఒకసారి కనుక గమనిస్తే కన్నా సో హిండాల్కోకి సంబంధించిన ఎందుకు నేను కాల్ ఆప్షన్ రిలేటెడ్గా ఇచ్చాను దట్టు ఎగ్జాక్ట్గా 7.1లోనే అంటే ఆప్షన్స్లో 7.1లోనే ఇచ్చాను అనేది ఒకసారి కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా ట్రెండ్ అనేది చూస్తే కన్నా ఎస్టర్డేకి సంబంధించిన పివోట్ పాయింట్ ఇక్కడ ఉంటే ఎస్టర్డేకి డే బిఫోర్ ఎస్టర్డేకి సంబంధించిన పివోట్ పాయింట్ అనే జోన్ అనమాట. సో ఒక మేజర్ రెసిస్టెన్స్, ఒక మేజర్ సపోర్ట్ జోన్ ఇక్కడ ఏర్పడినాయి. ఈ మేజర్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఈ మేజర్ రెసిస్టెన్స్ జోన్కి ఈక్వల్గా వచ్చేసి మేజర్ సపోర్ట్ అనేది ఈరోజు ఫస్ట్ క్యాండిల్ అనేది తీసుకోవడం జరిగిందట. సో అనిపించింది ఖచ్చితంగా మంచి మూమెంట్ ఒకనొక దశలో మంచి మూమెంట్ ఉంటుంది, అట్లీస్ట్ ఒక 5 పార్ట్స్ ఇంట్రాడేలో ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మనం ఈ కాల్ అనేది సజెస్ట్ చేసాము. అనుకున్న విధంగా ఈక్విటీ క్యాష్లో మూమెంట్ అనేది రావడం జరిగింది. అలానే ఆప్షన్స్లో కూడా వచ్చేసి మనం అనుకున్న విధంగానే మనకు 1 పాయింట్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే ఐఆర్సిటీసీ ఒకసారి చూస్తే కన్నా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా ఈవెన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది కూడా మనం ఏదైతే లెవెల్ ఇచ్చినామో ఒకసారి ఆప్షన్స్లో చూస్తే కన్నా ఎగ్జాక్ట్గా మీకు కొంచెం క్లారిటీగా వస్తుంది. ఇచ్చిన లెవెల్ కూడా ఎగ్జాక్ట్గా 7 రూపీస్కి ఇచ్చినాము. సో అనుకునే విధంగానే మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే ఐఆర్సిటీఎస్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. చూస్తే కన్నా ట్రెండ్ ఇది కూడా అంతే. ఈక్విటీ రిలేటెడ్గా చూస్తే కన్నా కంటిన్యూస్గా వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో మూమెంట్ అనేది కంటిన్యూగా మూవ్ అవుతూ వచ్చింది, అసెండింగ్ ఆర్డర్లో ఫ్లో అయితే వచ్చింది. ఈ ఫ్లో అయిన విధానంలో కూడా వచ్చేసి ఒకసారి కనుక ఇక్కడ చూస్తే కన్నా వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఎగ్జాక్ట్గా ఒక లెవెల్ అంటే ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ అనేది తీసుకోవడం జరిగింది, ఒక రెసిస్టెన్స్ అనేది మనకు క్లియర్గా చూపించడం జరిగింది. సో దట్టు నేను ఇచ్చిన అంటే ఆప్షన్స్లో కన్వర్ట్ చేయగా ఆప్షన్స్లో ఇచ్చిన లెవెల్ అనేది కూడా మీరు ఒకసారి కనుక గమనిస్తే కన్నా ఎగ్జాక్ట్గా 14లో వచ్చేసి బై చేయండి అనేసి నేను సజెస్ట్ చేయడం జరిగింది. 14 రిలేటెడ్గా గమనిస్తే కన్నా ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ కన్నా ప్రొఫైల్స్లో కన్నా అంటే గమనిస్తే కన్నా ఒక మేజర్ సపోర్ట్ అనేది ఇక్కడ కనబడుతున్నా కానీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఇక్కడ 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 కన్నా గమనిస్తే కన్నా 14 లెవెల్లో వచ్చేసి ఒక రెసిస్టెన్స్ అనేది ఉందనమాట. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఒక రీట్రేస్మెంట్ జరిగిందో నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అనేసి. సో ఎంటైర్ అండ్ అప్పటి వరకు వచ్చేసి ఏదైతే ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అనేది ఉందో రేంజ్ బౌండ్ మార్కెట్ బ్రేక్ చేసి ఇక్కడ ఈ ప్రొఫైల్ అంటే వాల్యూమ్ ప్రొఫైల్ బేస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అనేసి ఇచ్చాను. అనుకునే విధంగానే మంచి మూమెంట్ అనేది లాగించడం జరిగింది అనమాట. ఒకసారి కన్నా మీరు ఇక్కడ గమనిస్తే కన్నా మనకు ఆప్షన్స్ బయర్స్కి ప్రీమియం అనేది ఈ రోడ్ కాబట్టి ప్రీమియం అనేది స్పీడ్ మూమెంట్లో ఉండాలి. అందుకనే ఒక లెవెల్ అంటే ఒక వాల్యూ ప్రొఫైల్లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో రీట్రేస్మెంట్ జరిగిందో ఖచ్చితంగా ఇచ్చాను. 14లో ఇచ్చాను, అనుకునే విధంగా 16.5 స్టిల్ మూమెంట్ అనేది రన్నింగ్లో ఉంది. సో ఒకసారి కన్నా గమనిస్తే కన్నా నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ మీకు క్లియర్గా నేను అప్డేట్ చేయడం జరిగింది. సారీ
18 to 23 వరకు మూమెంట్ ఉంటుంది అనేసి నేను ఇచ్చాను. సో అనుకున్న విధంగానే 16.5 ఇంకా మూమెంట్ అనేది ఉంది. అలాగే హిండాల్కో అనేది కనుక గమనిస్తే కనుక హిండాల్కో కూడా వచ్చేసి సమ్ మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి హిండాల్కోకి సంబంధించిన వ్యూ అనేది కూడా చూద్దాము. సో చూస్తే కనుక ఈరోజు ట్రెండ్ అనేది కూడా కంటిన్యూస్గా మూమెంట్ అనేది అప్ ట్రెండ్ కావడం జరిగింది. సో ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో సపోర్ట్ అనేది తీసుకుని మళ్ళీ కొంచెం మూమెంట్ అనేది ఎప్పుడైతే వస్తుందో అనిపించింది. ఖచ్చితంగా వాల్యూమ్ ప్రొఫైల్లో కూడా వచ్చేసి ఇక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ అనేది మనకి ఇక్కడ దొరకడం జరిగింది ఉంటా. ఎప్పుడైతే ఈ విధంగా నాకు వాల్యూమ్ ప్రొఫైల్లో కూడా ఈ విధంగా మూమెంట్ అనేది అంటే ఒక మేజర్ సపోర్ట్ అనేది దొరికి ఒక క్యాండిల్ అనేది తెలిసింది. ఖచ్చితంగా అట్లీస్ట్ సమ్ మూమెంట్ ఉంటుంది అనేసి పొజిషన్ అనేది మీకు ఇవ్వడం ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛాయ్సప్స్_తెలుగు అనే ఒక ట్రేడింగ్ ఒక మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.